వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ ఫ్రెండ్స్. నాకు సంక్రాంతి హాలిడేస్ వచ్చేసాయి. మా మమ్మీని చాలా డేస్ నుంచి పిండి వంటలు చేయమని అడుగుతున్నాను. ఫైనల్లీ ఈరోజు చేస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? సంక్రాంతిలో ఏం వంటకాలు చేయాలని నేను లిస్ట్ రాశాను. అందులో కలాకాండ్ నిన్న చేసేసింది మా మమ్మీ. చేసింది. ఇప్పుడు గవ్వలు బాదుషా చేస్తుంది. ఎలా ఉంది నా ఐడియా? బాగుంది కదా? ఈ టాస్క్ మమ్మీ ఎలా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు మా సంక్రాంతి పిండి వంటల్లో గవ్వలు చేస్తున్నాము. మాకు గవ్వలు చేసే చెక్క లేదు కాబట్టి ఈ స్పూన్తో మేము టిప్ ఫాలో అవుతున్నాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎలా ఉంది మా ఐడియా? మీకు కూడా నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోండి. మీ దగ్గర గవ్వలు చెక్క లేకపోతే. బాగా వచ్చాయా మా గవ్వలు? వీటిని ఇంకా పాకం పట్టాలండి. మేము ఇప్పుడు బాదుషా కూడా చేస్తున్నాము. దానికోసం పంచదార పాకం పడుతున్నాము. పంచదార వేసి అందులో కొన్ని వాటర్ పోయాలి. చాలా చెప్పాను కదా మేము బాదుషా కూడా చేస్తున్నామని. మా నెక్స్ట్ వంటే బాదుషా. చూసారా చూడ్డానికి ఎంత బాగున్నాయో? చిట్టి చిట్టి బాదుషాలు మా కోసం మా మమ్మీ చేస్తుంది. చూసారు కదా చూడ్డానికి ఎంత క్రిస్పీగా ఉన్నాయో? ఇలా రెడీ అయిన బాదుషాని పంచదార పాకంలో వేయండి. 1/2 అవర్ వరకు ఈ బాదుషాని ఈ పాకంలో నాననియండి. ఇప్పుడు ఈ గవ్వలు రెడీ అయిపోయాయి కదా, వీటిని తీసుకొని బెల్లం పాకంలో వేద్దాం. బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పట్టి ఈ బెల్లం పాకంలో కొంచెం ఇలాచీ వేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీ అయిన మా బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. చూడ్డానికి ఎంత బాగున్నాయో కదా? ఇప్పటిదాకా స్వీట్స్ చూసారు కదా. ఇప్పుడు మా సంక్రాంతి వంటల్లో 3rd వంటకం ఈ హాట్. సారీ, ఇది తయారు చేసే వీడియో మేము చూపించలేకపోయాం. ఏంటనుకుంటున్నారు? ఇది పోహా మిక్చర్. ఇది చాలా హెల్తీ కూడా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ సంక్రాంతికి ఏ వంటలు చేస్తున్నారో మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. 1/2 అవర్ అయింది కదా, మన బాదుషా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లోపల జ్యూసీగా ఉందో లేదో చూద్దాం. చూసారా ఎంత జ్యూసీగా ఉందో? నాకైతే తినబుద్ధి అవుతుంది. నేను తిని మీకు చెప్తాను. వావ్, చాలా టేస్టీగా ఉంది. సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మన నెక్స్ట్ వంటకం గవ్వని చూద్దాం. చూసారు కదా ఎంత బాగున్నాయో గవ్వలు. ఇప్పుడు గవ్వల్ని టేస్ట్ చేస్తూ చూద్దాం. సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. గవ్వలు చాలా క్రిస్పీగా, బాదుషా చాలా జ్యూసీగా, నేను మాత్రం ఫుల్ ఖుషి అండి. ఈ వంటకాలన్నీ సూపర్గా ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫైనల్లీ పోహా కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చాలా వంటకాలు చేయబోతున్నాం. ఈ వీడియోస్ కంపల్సరీ చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అప్పుడే మా వీడియోస్ మీకు వస్తాయి. బాయ్.